హాయ్ అండి. ఈరోజైతే చపాతీలు చేద్దాం అనుకుంటున్నాను. ఇది గుర్తుందా మీకు? లాస్ట్ టైం నేను మిక్సీ తీసుకున్నానని చెప్పాను గదా! అప్పుడు వాటితో పాటు ఇది కూడా ఇచ్చారనమాట. ఇదే మనకి చపాతీ పిండిని కలిపేస్తుందంట. చూద్దాం ఎలా ఉంటది ఏంటి అనేది. అసలు ఇది ఉన్నదని సంగతే నేను మర్చిపోయాను. తర్వాతయితే గుర్తొచ్చింది. పైనున్న దాన్ని తీసాననమాట. ఇందులో అయితే కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నానండి. అందులో సాల్ట్, వాటర్ ఇంకా పాలు గూడా వేసుకున్నానండి. చపాతీ పిండిలో ఎప్పుడైనా పాలనేది వేసుకుంటే చాలా మెత్తగా దూదుల్లా వస్తాయన్నమాట. అందుకే ఎప్పుడు చపాతీలు చేసినా కూడా నేను కంపల్సరీగా పాలనేవి వేస్తాననమాట. ఒకసారి చూద్దాం ఎలా ఉంటది ఏంటి అనేది. చూసారు కదా! ఫస్ట్‌లో అయితే పెద్ద సౌండ్ వచ్చిందనమాట పెట్టగానే. నాకు ఒకసారి భయమేసింది. తర్వాత వాటర్ ఏసే కొద్దీ ఆ సౌండ్ అనేది తగ్గిపోయిందనమాట. చూడండి మొత్తం అంతా ఎలా లాగేస్తుందో. నాకనిపించింది ఈ మిషన్స్‌లో వేస్తే పర్వాలే బానే ఉంది. మెత్తగానే ఉంది. చూడండి నేను ముందు కొద్దిగా వేసాననమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ వేస్ట్ అయిపోద్దని చెప్పి నేను కొద్దిగా కలిపాను. నాకనిపించింది ఏంటి అంటే ఇలా మిక్సీలో కన్నా చేత్తో కలిపి ఉంటేనే నాకు బాగుంది. ఎవరి సంగతో నాకు తెలీదు. నాకు మాత్రం చేత్తో కలుపుకుంటేనే నచ్చిద్ది. ట్రై చేసా అంతే ఎలా ఉంటది ఏంటి అనేది. ఇప్పుడైతే మనం దీన్ని ఒక తడి క్లాత్ ఉంటది గదా! అందులో పెట్టేసి ఇలా పావుగంట సేపు ఉంచుకుంటే మనకు చపాతీలనేవి చాలా మెత్తగా వస్తాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. గట్టిగా ఉండవు. మా నలుగురమే కాబట్టి నేను ఒక 8 చపాతీలు వచ్చినట్టుగా కలుపుకున్నాననమాట. మా అమ్మాయి అయితే ఒక్కటే ఈ గోల చేస్తుంది. ఆకలేసేస్తుంది త్వరగా తీసుకురా అని చెప్తుంది. మా బాబు అయితే ట్యూషన్‌కెళ్ళాడు. ముందైతే మా అమ్మాయికైతే చేసి ఇచ్చేద్దామని గబగబా చేస్తున్నా అనమాట. ఎప్పుడైనా మనం చపాతీ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఇలాగా ఒక చపాతీ ఇలాగ పామిన తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీ చేసుకోండి. ఎందుకు అంటే మనం అలాగా ఫోల్డ్ చేసామంటే పొరలు పొరలుగా వస్తది. బావుంటదనమాట. ముందైతే మా అమ్మాయికి ఒకటి ముందు ఏసి ఇచ్చేస్తున్నాను. దీనికి కూర ఏం చేయలేదండి. మార్నింగ్ నేను పప్పు, టమాటా వండాను. అదే వేశాననమాట. అంటే నైట్ పూట మళ్ళీ పప్పుతో అన్నం కలుపుకొని తినాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. నైట్ పూట కూడా అన్నం తినాలంటే. కాబట్టి అందుకే వాళ్ళకి చపాతీ అయితే చేసేసాననమాట. ఇంకా మా అమ్మాయికైతే ఇచ్చాను తింటుంది. ఏంటి ఇలా రెడీ అయిందనుకున్నారా? అంతేనండి. ఎప్పుడు పడితే అప్పుడే రెడీ అయిపోతూ ఉంటది. అప్పుడప్పుడు చీరలు కూడా కట్టేసుకొని టీచర్‌లా ఫీల్ అయిపోద్ది. ఇప్పుడైతే నేను నెయ్యేసుకొని కాల్చుకుంటున్నాననమాట. నాకు చాలా ఇష్టం ఇట్లా నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకొని వేడివేడిగా తింటే చాలా బావుంటది హెల్తీగా అనమాట. ఇంక నేను కూడా పెట్టుకొని తినేసాను. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.